మీకు టర్న్ వస్తుంది, మీకు టర్న్ వచ్చినప్పుడు అప్పుడు మీరు ఖండించండి, మీకు టర్న్ వచ్చినప్పుడు ఖండించండి, ఆయన మాట్లాడుతున్నప్పుడు వద్దు. కిరణ్ సార్ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజైనా బోరగడ్డ అనిల్కి మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్పారా సార్? ఇదే వేదిక మీద వెంకటరెడ్డి ఖండించామా లేదా? అధికారం మారి ఒక్క నిమిషం ఆగబ్బా. ఇదే వేదిక మీద నేను వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులుగా ఖండించామా లేదా? మీరు చెప్పండి సార్. మాట్లాడచ్చు తిరిగి శేఖర్ నేను ఇస్తాను, నెక్స్ట్ మీరు మాట్లాడినప్పుడు మీరు చెప్పండి. నేను ఖండించలేదు, మేము ఖండించాము ఏదో చెప్తే కానీ వెయిట్ కంప్లీట్ చేయమండి. బండ బూతులు తిట్టి మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను మీరు మళ్ళీ ఇంకోసారి చూపించమని అడగండి శేఖర్ రెడ్డి గారిని. వైఎస్ఆర్సీపీ గోండాలని అన్నారు మీరు రాసుకోండి. వైఎస్ఆర్సీపీ గోండాలని చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మళ్ళీ ఒకసారి వినండి. నేను కూడా ఈరోజు జనసేన గూండాలారా, జనసేన గూండాలని మాట్లాడొచ్చా? అదే భాష మాట్లాడొచ్చా? ఎవరు మాట్లాడతారు? మీకు నేను అవకాశం ఇస్తాను కదా, క్లాస్ టాక్ ఇప్పుడు వచ్చేయలేదు, మీరు ఎందుకు అడ్డుకుంటారు? కిరణ్ వైఎస్ఆర్సీపీ గూండాలని కాకినాడ సిటీలో ఆడవాళ్ళని జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టిన రౌడీ గూండాలని వైఎస్ఆర్సీపీ గూండాలని బట్టలెప్పదీసి నుంచోబెట్టిస్తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నారు. వైఎస్ఆర్సీపీ మొత్తాన్ని అనలే, వైఎస్ఆర్సీపీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మన ఇంట్లో ఆడవాళ్ళని తిట్టినా మనం వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టొద్దు అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది కూడా మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసి చూడండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నారు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని, భువనేశ్వరి గారిని, ఇంట్లో ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని అసెంబ్లీ సాక్షిగా వీళ్ళంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రక్తం మరగదా వర్మ గారు? ఆ సందర్భంలో అన్నారు. అంతేగాని ప్రతి చోటకి, ఒక్క నిమిషం సార్, లెట్ మీ కంప్లీట్. ప్రతి చోటకి వెళ్ళి బల నిరూపణ చేసేసి నేను రాగానే మీ బట్టలెప్ప తీసి కొడతాను, లేకపోతే మేము రాగానే మీరు ఎక్కడున్న సప్త సముద్రాలు అవతలున్నా కూడా వచ్చి మిమ్మల్ని దాడి చేస్తామని చెప్పలే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇకపోతే నిన్న చనిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కొన్న కాన్వాయ్, ఏదైతే పర్మిసిబుల్ కాన్వాయ్ ఉందో ఆయనకి 3 కార్లో 4 కార్లో, ఆ 4 కార్లో 5 కార్లో గుద్ది చనిపోలా. వీళ్ళ కార్యకర్తలు, వీళ్ళ అత్యుత్సాహం, 30 కార్లో 40 కార్లో వేసుకున్న వెళ్ళిన కారుల్లో ఒక కారు తగిలి చనిపోయాడు అతను. ఎవరో బయట సామాన్య ప్రజలు తిరుగుతున్న కారు గుద్దిగా చనిపోయింది. వీళ్ళ కార్యకర్తల్లో ఒక కార్యకర్త కారు గుద్దితే అతను చనిపోయాడు. ఇకపోతే పరామర్శకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి సంబంధించి శేఖర్ రెడ్డి గారికి ఆయనకే క్లారిటీ లేదు వాళ్ళకి ఎన్ని కోట్లు వస్తుందో. అప్పుడే మీ కళ్ళ ముందే 50 కోట్లు అన్నాడు, మళ్ళీ నిమిషాల్లో 2 సెకండ్స్లో 30 నుంచి 40 కోట్లు అంట. 30 కోట్లు ఎక్కడ, 40 కోట్లు ఎక్కడ, 50 కోట్లు ఎక్కడ? చనిపోయి సంవత్సరం అయితే ఈ రోజున పరామర్శించాడు అంటే ఇక్కడ ప్రజలు కూడా చూస్తా ఉన్నారు, చావు కోసం వాడుకుంటా ఉన్నారు. ఒక్క నిమిషం సార్, నేను కంక్లూడ్ చేస్తాను. వీళ్ళు 5 సంవత్సరాలు రప్పమని కోసారు సార్, మెదడు బయటకు వచ్చేలాగా వివేకానంద రెడ్డి గారి నెత్తి మీద రప్ప కోస్తే 5 సంవత్సరాలు బాబాయ్ ఎవరు చంపారో కూడా కనిపెట్టలేకపోయారు. ఎప్పుడు జరిగింది సార్? వివేకానంద రెడ్డి గారి మర్డర్ ఎప్పుడు జరిగింది? వివేకానంద రెడ్డి గారి మర్డర్ ఎప్పుడు జరిగింది? ఈ రోజు అధికారంలో ఉన్నారు, సునీత గారికి సపోర్ట్ అన్నారు, చెల్లమ్మలాగా చూసుకుంటా అన్నారు. నెక్స్ట్ మాట్లాడరా రాసుకోండి, అయిపోయింది. ఇప్పుడు ఆయన మీ పాయింట్ అన్ని చేసుకుంటే ఆయన చెప్తున్నాడు, మీరు క్రాస్ టాక్ చేయడం వల్ల దాని యూజ్ లేదు. మళ్ళీ మీరు మాట్లాడితే ఆయన క్రాస్ టాక్ చేస్తారు, అనవసరం కదా. నెక్స్ట్ రాసుకోండి అని చెప్తున్నాను కదా, తర్వాత మాట్లాడండి. నేను అదే చెప్తున్నా, వివేకానంద రెడ్డి గారిని రప్పమని కోసారు సార్. అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం పేక రప్పమని కోసారు సార్. నర్సీపట్నంలో డాక్టర్ గారిని మాస్క్ అడిగినందుకు ఆయన్ని రప్ప చేసుకుని చనిపోయేలాగా చేశారు సార్. ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక కుర్రోడు ఇసుకలారి ఆపినందుకు రప్పమని అతనికి గుండు చేశారు సార్. ఒక దళితుడికి గుండు చేశారు సార్. తన అక్కని ఏడిపిస్తున్నారు ఎందుకు అని అడిగినందుకు ఒక చిన్న పిల్లవాడిని, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక పిల్లవాడిని కిరసనాయలు పోసి రప్పమని చంపారు సార్. ఇంతకన్నా 100 రెట్లు ఇంకా చాలా అరాచకాలు చేశారు సార్ వీళ్ళు. అన్ని చేసినందుకే జనాలు రప్పమని వీళ్ళని ఈవీఎంలో వీళ్ళ సింబల్ మీద గుద్దకుండా కూటమిని గెలిపించారు సార్. మళ్ళీ మీరు రప్పమని కోస్తామన్నారు అనుకోండి, ఈసారి 11 కూడా రావు సార్. కాబట్టి కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా కొంచెం స్పృహలోకి వచ్చి మాట్లాడాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. ఒక విషయం, వివేకానంద రెడ్డి గారి హత్య ఎప్పుడు జరిగింది సార్?
తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా జరిగింది. తర్వాత 5 ఏళ్ళు 5 సంవత్సరాలు మా మీద పొరచెల్లారు. జగన్మోహన్ రెడ్డి గారే జయించారని చెప్పి మాట్లాడారు, ఏదైతే అవినాష్ రెడ్డి గారు జయించారని మాట్లాడారు, అన్ని మాట్లాడారు. మరి ఈరోజు చెప్తా ఉన్నాం, అధికారంలోకి వచ్చి ఏడాది అయింది కదా, అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. కింద మీరే పైన మీరే, కూటమి కింద పైన 2 చోట్ల మీరే. దమ్ముంటే నిగ్గు తేల్చాయా, దమ్ముంటే నిగ్గు తేల్చండి. ఎందుకు ఊరికే రాజకీయాల కోసం హత్యలు వాడుకుంటున్నారు? ఊరికే ఉండండి. ఇంకో విషయం అండి, నేను ఇంకో విషయం మాట్లాడు సార్. జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ ప్రెస్ మీట్ గురించి ఎవరు మాట్లాడారు సార్? సార్ పవన్ కళ్యాణ్ గారు అంట సార్, పాపం కడుపు కాలిపోయిందంట సార్ పవన్ కళ్యాణ్ గారికి, అత్యంత బాధేసిందంట సార్ పవన్ కళ్యాణ్ గారికి, ఆవేశానికి లోనైపోయారంట సార్ పవన్ కళ్యాణ్ గారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి లాగా ఊగుతూ ప్రసంగాలు ఇవ్వడం నాకు చేత కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారి లాగా పీకలు వేసుకోవడం మాకు చేత కాదు, పవన్ కళ్యాణ్ లాగా రాడ్లు హాకీ స్టిక్కులు తీసుకొని కొట్టుకోవడం మాకు చేత కాదు. మాకు అన్ని చేత కావు సార్. మాకు చేతనైంది ప్రజలకు సంక్షేమం చేయడం, మాకు చేతైంది ప్రజలకి సంక్షేమంతో పాటుగా అభివృద్ధి చేయడం, 4 ఉద్యోగాలు ఇప్పడం, ఏదైతే పరిశ్రమలు తెప్పించడం. వాటిల్లో దమ్ముంటే రాగా మాట్లాడదాం, చర్చిద్దాం, ఓపెన్ గా చర్చిద్దాం రండి. మీ పవన్ కళ్యాణ్ గారు ఏడాది అయిపోయింది, పవన్ కళ్యాణ్ గారు ఇటు పేరో తెలీదు, ఏడాది అయిపోయింది, ఎక్కడి పేరో తెలియదు. హరిహర వీరమల్లు షూటింగ్ లో ఉన్నారా, ఓజీ షూటింగ్ లో ఉన్నారా? వారాహి 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 అంటారు సార్. ఆ వారాహి మాత గుడి సురేంద్ర నాయుడు అన్న ఊరే తిరుపతిలో వారాహి మాత గుడిని టీడీపీ పార్టీకి చెందినటువంటి నేత కూలగొడితే అదే వారాహి వాహనం ఎక్కి దొంగ వారాహి దీక్షలు చేసే సనాతని పవన్ కళ్యాణ్ అడిగిపోయాడు. ఎక్కడికి పోయారు?